హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో సొరకాయతో పచ్చడి చేయబోతున్నానండి. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా! తింటూ ఉంటే కూడా అలానే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో ఈ సొరకాయ పచ్చడి. తింటూ ఉంటే అలానే తినేయాలనిపిస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు సొరకాయ, ఒక పెద్ద టమాటా, టేస్ట్‌కి సరిపడా సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, చింతపండు నానబెట్టి ఉంచుకోండి, కరివేపాకు. పచ్చిమిరపకాయలు మీ స్పైసీకి తగినంతగా వేసుకోండి. నేనైతే బాగానే వేశాను. ఇవి కారం కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి కదా. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎక్కువైతే వేయించుకోకూడదండి పచ్చిమిరపకాయలు. మనకి అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా అయితే వేయించుకోండి. మరి నల్లగా అయితే మాడబెట్టుకోవద్దు. ఇంకో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఒక టమోటా కట్ చేసి ఒక 4-5 భాగాలుగా కట్ చేసి వేసుకొని టర్న్ చేసుకుంటే ఈ విధంగా అయితే మగ్గించుకోండి. టమోటా నేనైతే ఒకటి వేసాను. మీకు ఒకవేళ ఇంకా టమోటాలు బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా 2-3 అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగానే తీసుకున్నా కదా సొరకాయ, నాకు ఒకటైతే సరిపోతుంది. మీరు ఫుల్గా ఒక బాటిల్ గాటి మొత్తం తీసుకునేట్టుగా ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అందులో ఇంకో 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా ఈ ముక్కలన్నీ మిక్స్ చేసి ఉప్పు అంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి, లేదంటే కింద మాడిపోతాయి. నాకు మళ్ళీ అయితే ఒక 3-4 మినిట్స్ అయితే పట్టిందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో ఒక 4 నిమిషాల పాటు మగ్గించుకోండి. నీళ్ళైతే వేయొద్దు. మూత తీసి చూద్దాము. మనకి మగ్గిపోయాయి కదా సొరకాయ ముక్కలు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇవి బాగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగా అలా ప్రెస్ చేస్తే బాగా నలిగిపోతున్నాయి. ఈ సొరకాయతో కర్రీ చేసిన, పచ్చడి చేసిన, పప్పు చేసిన ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో చల్లారి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి మూత పెట్టి కచ్చా పచ్చాగా ఒక 2-3 తిప్పులు తిప్పాలండి. అంతే, ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు. నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా నీళ్లు వేసుకొని నానబెట్టుకున్న నీళ్ళే వేసుకోండి. అది కూడా ఒక 2-3 రౌండ్లు తిప్పి ఆపేసి తర్వాత టమోటా వేసి, ఇదైతే ఒక రౌండే అండి. ఎక్కువైతే గ్రైండ్ చేసుకోవద్దు, మరి పేస్ట్ లాగా అయిపోతుంది. లేదా రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది. మొత్తం గ్రైండర్లో ఉన్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. ఇలా అయినా తినొచ్చండి, భలే ఉంటుంది. కాకపోతే పోపు పెట్టుకుంటే ఇంకా చాలా మందికి ఇష్టపడతారు కదా, అందుకనేసి నేను వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే పోపు అయితే పెట్టుకోను, అలా అయినా తినేస్తాను. దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చద్దనంలోకి భలే ఉంటుందండి పచ్చడి, వేడి వేడి అన్నంలోకైనా కూడా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఉంటే 2 ఎండుమిరకాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు కంపల్సరీగా కొద్దిగా నల్ల కొట్టుకొని వేసుకోండి. స్మెల్ అనేది బాగుంటుంది, పచ్చడికి బాగా పడుతుంది. తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించుకొని ఇలా పోపు అయితే పచ్చట్లో వేసేసుకోవడమే. అంతే, రెడీ. సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో చేసి చూపించాను కదా, మీకు నచ్చితే మరి ఇంట్లోకి తప్పకుండా ట్రై చేయండి. నేను ఆ రోజు పూరితో అయితే తినేసాము, చాలా బాగుంటుంది. ఇది ఎందులోకైనా సూట్ అవుతుందండి.
ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.